ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వాక్య భాగమునకై వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీవు సిలువ మీద చేసిన యాగమును జ్ఞాపకం చేసుకుంటుండగా నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని, నీ కృపలో మమ్మల్ని దాయుమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలము యోహాను సువార్త 19వ అధ్యాయము 26 మరియు 27వ వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు శిలువ మీద శ్రమలు అనుభవిస్తున్న సమయంలో ఆయన ఎదుట ఉన్న తన తల్లిని చూసి తాను చేయవలసిన కార్యము అనగా ఆయన చేయవలసిన ఆయన బాధ్యతను నెరవేర్చే ఒక సంఘటనను చూస్తూ ఉన్నాము. ఒక పక్క ఆయన శరీరము గాయపరచబడినది, ఆయన ఈపు దున్నబడినది, తల్ల ముళ్ళ కిరీటము పెట్టబడినది, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారు, రక్తము కారుతున్న రక్తపు ముద్దగా ఉన్న యేసు ప్రభు ఆయనకు ముందుగా నిలబడి ఉన్న తన తల్లిని చూసి తాను చేయవలసిన ఒక బాధ్యత, తాను చేయవలసిన ఒక కర్తవ్యం ఉన్నదని ఎరిగిన వాడిగా తన ప్రక్కనే నిలబడి ఉన్న తన శిష్యుడు, తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు అని రాయబడినది, ఆ శిష్యుని చేతికి తన తల్లిని అప్పగించే ఒక కార్యమును చూస్తున్నాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పటం చూస్తూ ఉన్నాం. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరచవద్దు అని సామెతల గ్రంథకర్త చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకొనగలము. తాను ఉన్న స్థితిలో కూడా యేసు ప్రభు తన యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె హృదయములో ఉన్న ఆ వేదనను ఆయన గ్రహించుకున్నాడు. ఆమెకు ఓదార్పు కావాలి, తాను వెళ్ళిపోయిన తర్వాత ఆమెను చూసుకునేదానికి, ఆమె యొక్క అవసరతలను తీర్చేదానికి ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు అని గ్రహించిన ప్రభు తన తల్లిని తన శిష్యునికి అప్పగించే ఒక కార్యమును ఇక్కడ మనము చూడగలము. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన బిడ్డలుగా నీవు నేను ఉండాలి అని ప్రభు మనకు ఈ కార్యంలో నేర్పిస్తున్నాడు. తన శ్రమలో తాను గాయపడిన వాడిగా, తన యొక్క శరీరము ఒక రక్తపు ముద్దగా ఉన్నప్పటికీ తన ఎదుట ఉన్న తన యొక్క తల్లి యొక్క వేదనను, ఆమె హృదయంలో దూసుకొని పోయిన ఆ యొక్క బాణమును చూసిన ప్రభు ఆమెను ఓదార్చాలి. ఆమెకు ఒక సహాయం అవసరం ఉన్నది, నేను వెళ్ళిపోతున్నా, నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని తన శిష్యునికి ఎంతగానో ఆమె పైన అక్కర కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడిగా అప్పగించే ఒక కార్యంను మనం చూస్తున్నాం. ఈ దినాల్లో అనేక మంది తన తల్లిదండ్రుల వయస్సు ఎక్కువ అయిన తర్వాత వారి యొక్క అవసరతలను తీర్చలేకపోతున్నారు, వారిని ఒక భారముగా అనుకుంటున్నారు, వారిని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి డబ్బు ఎక్కువ ఉన్నట్లు తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో చేర్చివేసేసి, మా బాధ్యత అయిపోయింది, నెలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చేస్తాము, నెలకు ఇంత డబ్బు కట్టేస్తున్నాం కాబట్టి మాకు ఇంకే బాధ్యతలు లేదు అనుకుండే వారి దినంలో అనేకులు ఉన్నారు. అయితే మన ప్రభు తాను ఉన్న స్థితిలో కూడా తన తల్లిని ప్రేమించినాడు. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచవద్దన్న మాటను ఆయన చాలా జాగ్రత్తగా తన జీవితంలో మనకు నేర్పించి వెళ్ళినాడు. ఈ ఉదయకాలమున నీవు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని
10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ప్రభు ఇచ్చినాడు. ఈ ఆజ్ఞను నీ జీవితంలో గైకొంటున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? వారి యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి, వారు నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి నీవు ఇంతటి వాడిగా ఎదిగినావు, ఇంతటి దానిగా నీవు ఉన్నావు అనేది ఎన్నడైనా గ్రహించుకోకుండా నీవు ఏదైనా కార్యము చేసినట్లయితే నీవు నిజముగా వారిని తృణీకరించినావు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినావు. ఆయన చూపిన ప్రేమ నీలో లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తల్లిదండ్రులను ప్రేమించి వారిని ముదిమి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే బాధ్యతను కలిగి ఉన్నావు అనేది నీవెన్నడూ మర్చిపోరాదు. నీకెంత పని ఉన్నను సరే, ఎంత నువ్వు చేసే పనిలో బిజీగా ఉన్నను సరే, వారి యొక్క అవసరతలు, నీ తల్లిదండ్రుల యొక్క అవసరతలను తీర్చవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. యేసు ప్రభు మనకు కార్యంను నేర్పిస్తూ ఉన్నాడు. తన తల్లి యొక్క వేదనను చూసినాడు, ఆమె యొక్క కన్నీటిని చూసినాడు. ఎలాగూ ఈ సమయంలో నేను వెళ్ళిపోతున్నాను, ఆమెకు ఎవ్వరు ఆదరణ అని వెతికి తనతో పాటు ఉన్న తన శిష్యునికి, తన ప్రియమైన శిష్యునికి అప్పగించే ఒక కార్యమును చూస్తూ ఉన్నాం. నీవు నేను ఈ కార్యమును నేర్చుకోవాలి. మన జీవితంలో ఈ కార్యమును ఎన్నడూ మర్చిపోరాని ఒక సంభవముగా ప్రభు మనకు ఉంచి ఉన్నాడు. తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచవద్దు. వారి అవసరతను తీర్చి, వారిని ప్రేమించి, వారిని ఆదరించి నీవు వారిని అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలన్న కార్యమును ప్రభు నేర్పి, ఇందులో ఉన్న ప్రేమను మనం గ్రహించాలి. తన యొక్క స్థితిని చూడలేదు ప్రభు, తల్లి యొక్క స్థితిని చూసినాడు. ఆ ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే, ఆ ప్రేమను క్రైస్తవ కుటుంబంలో మనము చూసినట్లయితే, ప్రతి కుటుంబంలో ఆ ప్రేమ ఉన్నట్లయితే తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచబడరు, వారు తృణీకరించబడరు. వారి యొక్క వేదన, వారి యొక్క దుఃఖము వారిలో ఉండకుండా వారిని ప్రభు ఆనందముతో నింపుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున నీ తల్లి తండ్రిని ఎలా ప్రేమిస్తావు? యేసు ప్రభు శిలువ మీద తన తల్లి యొక్క వేదనను చూసినాడు. నీవు ఎలాగున్నావు? ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంన శిలువ మీద పలికిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ, నీ తల్లి పైన నీవు కలిగి ఉన్న ప్రేమను మేమును మా జీవితంలో కలిగి ఉండేదానికి సహాయము చేయమని, మా బలహీనతలన్నిటినీ నీ కృపలో క్షమించి నీ యొక్క మార్గంలో నడిచేదానికి దేవా, నీ ప్రేమ కలిగి ఉండేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.